అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మహిళల ఎంపవర్ మీద మహిళలు ముఖ్యంగా విద్యార్థులు అవేర్నెస్ తీసుకురావాలనే ఉద్దేశంతో సత్యసాయి జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలోనూ అందులో రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఇక్కడ విద్యార్థులతో సమావేశం, విద్యార్థులతో పాటు టీచర్స్ మరియు తల్లిదండ్రులతో భారీ ఎత్తున నిర్వహించిన నేపథ్యం మరి మనతో పాటు పరిటాల సునీత ఉన్నారు. ఏంటి ప్రధాన ఉద్దేశం అంటే ఈ కార్యక్రమం మీద మాట్లాడే ప్రయత్నం ఏంటి మేడం? ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అంటే ఈరోజు ప్రధాన ఉద్దేశం అంటే ఆడపిల్లలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే ఎస్పీ గారు, అదేవిధంగా మన అడిషనల్ కలెక్టర్ గారైన మేడం గారు, అదే ఒక లాయరు, ఒక డాక్టరు, ఇట్లా రకరకాల వాళ్ళని కూడా ఈరోజు పిలిపించి ఓన్లీ రాజకీయం అనేది కాకుండా పిల్లలకు కూడా ఆడపిల్లలందరికీ కూడా అవగాహన కల్పించాలనే ఆలోచనతోనే ఈరోజు మంచి ప్రోగ్రాం కూడా ఈరోజు కూడా మేము పెట్టింది కూడా జరిగింది. ఆద్య పేరు కూడా మనం పెట్టి ఆద్య తరపున కూడా ఈరోజు మేము పెట్టాం. చాలా మంచి పవర్ఫుల్ నేమ్, దుర్గామాత నేమ్ కాబట్టి అందరూ కూడా మహిళలందరూ కూడా ఒక శక్తివంతంగా ఉండాలన్న ఆలోచనతోనే ఈరోజు ప్రోగ్రాం మా వాళ్ళు పెద్దలు, మా చిన్నాన్నలు అయితే అందరితో కూడా మేము మాట్లాడి పెద్దలందరితో కూడా ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయాలంటే అందరి సహకారంతో ఈరోజు ఇక్కడ స్కూల్లో కూడా దాదాపు 1500 మంది ఆడపిల్లలు స్టూడెంట్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినారు. అందరితో కూడా మేము అందరూ కూడా పెద్దలందరూ కూడా ఆఫీసర్స్ అందరూ వాళ్ళకి మంచి మెసేజ్ ఈరోజు ఇవ్వగలిగాం. ఆ మెసేజ్ అందరూ కూడా ఎంత ఇంట్రెస్ట్గా అంటే దాదాపు 10 గంటలకి స్టార్ట్ అయింది ప్రోగ్రాము. 2 గంటలైనా ఎవరు పక్క కదలుకోకుండా కూర్చున్నారు. అంటే వాళ్ళు పెద్దలు చెప్పినవన్నీ, ఎస్పీ గారు కానీ జేసీ గారు కానీ వీళ్ళందరూ చెప్పినన్ని విషయాలన్నీ చాలా జాగ్రత్తగా కూడా వింటూ ఈరోజు ఉండిన దానికి కూడా మాకు కూడా చాలా అంటే ఇంతసేపు ఉంటారా లేదా అని నేను కూడా అనుకున్నాం. కానీ ఆ రకంగా అందరూ కూడా ఉండి ఈ ప్రోగ్రాం అంతా సక్సెస్ చేశారు. ఎందుకంటే ఇప్పుడు ఆడపిల్లలు బయటకు వెళ్తూ ఉంటే కూడా చాలా రకరకాలుగా మోసపోతున్నారు. మంచి చదువులు చదువుకుంటున్నారు, మంచి నాలెడ్జ్ ఉంది పిల్లలకి. కానీ బయటికి వెళ్ళిన తర్వాత మగపిల్లలు చేస్తున్న కొన్ని పనుల వల్ల, ఆ బైకులో తిప్పడం వల్ల, కొంచెం ఏదైనా డ్రెస్ కొనిస్తాం, ఒక ఫోన్లో మాట్లాడించడం, ఇట్లా రకరకాలుగా వాళ్ళు చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడం వల్ల ఆడపిల్ల మోసపోయిన తర్వాత కనీసం ఇంట్లో చెప్పాలంటే, తల్లిదండ్రులకు చెప్పాలంటే భయపడుతున్నారు. కనీసం వీళ్ళ లోపలికి వచ్చి టీచర్స్కిను ప్రిన్సిపాల్కి చెప్పాలంటే కూడా ఏమన్నా భయపడుతున్నారు. ఆ భయపడడం వల్ల దాదాపు 7 నెలలు, 8 నెలలు, 9 నెలలు ప్రెగ్నెన్సీ అయిపోయి వాళ్ళకి డెలివరీ స్టేజ్కి వచ్చేంత వరకు బయటకు చెప్పుకోలేక ఒక డిప్రెషన్లోకి పోయి ఆడపిల్లలు ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. అందుకని ఇవన్నీ కూడా జరగకూడదు, ఇవన్నీ కూడా తెలియజేయాలని ఆడపిల్లలకు తెలియజేయాలని ఆలోచనతోనే ఈరోజు ఈ ప్రోగ్రాం కూడా ఏర్పాటు కూడా చేసాం. చాలా పిల్లలకు కూడా మంచి మెసేజ్ కూడా ఇచ్చారు. మంచి చదువుకోండి, తల్లి తండ్రి కూడా ఎంతో కష్టపడి స్కూల్కి పంపిస్తారు. తల్లి తండ్రికి కూడా మీరు తలంపులు లేకోకుండా మంచిగా బయట కూడా అందరికీ కూడా తెలిసేలాగా ఫలానా వాళ్ళ పిల్లలు మంచి చదువుకున్నారు, ఉద్యోగ అవకాశాలు వచ్చినాయనే విధంగా మీరు మంచి చదువుకోవాలా. ఈరోజు చదువుకునే కూడా మంచి అవకాశాలు మన గౌరవ లోకేష్ బాబు గారు కూడా విద్యాశాఖ మంత్రిగా చాలా మంచివి కూడా చేస్తున్నారు, కాలేజీలు తెస్తున్నారు. అడగంగానే వెంటనే శాంక్షన్ కూడా, నాకు కూడా జూనియర్ కాలేజ్ కూడా మనకి ఇక్కడ శాంక్షన్ చేశారు. ఇట్లా అన్ని రకాలుగా మన ప్రభుత్వం కూడా అండగా ఉంది. చంద్రబాబు నాయుడు గారు అయితేమి, మన పవన్ కళ్యాణ్ గారు అయితేమి, మన లోకేష్ బాబు గారు కూడా ఎడ్యుకేషన్ పరంగా అన్ని రకాలుగా కూడా ముందున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చదువుకోండి, బయట వాళ్ళ దగ్గర మీరు మోసపోవద్దని ప్రత్యేకంగా పిల్లలకు కూడా ఒక మెసేజ్ ఇచ్చాం. వాళ్ళకి ఇచ్చేది కాకుండా తల్లిదండ్రులకి, మనం హాస్టల్కి వచ్చినప్పుడు మీరు చూడాలి మన బిడ్డ ఏ విధంగా ఉంది, చదువుకుంటుందా లేదా, బయట ఎవరితో ఫోన్లో మాట్లాడుతుందా, బయట వాళ్ళతో ఏమైనా తిరుగుతుందా అనే విషయాలు కూడా తెలుసుకోనే బాధ్యత తల్లిదండ్రులకు కూడా ఉండదని ఆలోచనతోనే ఈరోజు తల్లిదండ్రులను కూడా పిలిపించి వాళ్ళకు కూడా తెలియజేశాం. మేడం, ముఖ్యంగా చిన్న వయసు నుంచి అమ్మాయిల్ని ప్రతి ఒక్కరు టార్గెట్ చేస్తున్నాడు చాలా చోట్ల. ఇటువంటి చేసే వాళ్ళని అరికట్టాలంటే ఏం చేయాలంటారు? ప్రధానంగా మీరు మహిళా ఎమ్మెల్యేగా ఏం చెప్తారు? ఎందుకంటే నా దృష్టికి కూడా చాలా వచ్చినాయండి కేసులు ఇట్లాంటివి. మా పాప ఈ విధంగా మోసపోయింది, వాడు పెళ్లి చేసుకుంటానని నడి బజార్లో వదిలేసిపోయినాడు. మరి ఈ పాపను నేను బయటకు చెప్పాలంటే నా బంధువులతో కూడా నేను తలెత్తుకునే పరిస్థితిలో లేము. పాపకు చెప్తే అర్థం చేసుకోలేదు. ఏం చేయాలనేది చాలామంది ఒక మామూలు సామాన్య కార్యకర్తలు కాదండి, చదువుకునే మేధావుల పిల్లలు కూడా తీసుకొని వచ్చి నువ్వు ఈ పిల్లలకి ఒక మహిళగా మీరు కూడా చెప్పండి అమ్మా, ఒక తల్లిగా నువ్వు చెప్పమ్మా అంటే చాలామంది పిల్లలు కూడా చెప్పి వాళ్ళని అర్థం చేసుకునేలాగా చెప్పి చదువుకునేటట్లు కూడా ఏర్పాటు చేసాం. కొంతమంది ఎన్నుకోకుండా మోసపోయి పిల్లలు చేసుకొని మళ్ళీ వాడు బజార్లో వదిలేసి మళ్ళీ
ఇంటికి వచ్చేసి అక్కడ తల్లిదండ్రుల దగ్గరికి పోక అక్కడ అత్తమామల దగ్గరికి పోక రోడ్డు పాలు పడే పిల్లలు కూడా ఆడపిల్లలు ఎంతోమంది ఉన్నారు. దయచేసి ఆడపిల్లలకు నేను ఒకటే చెప్తున్నా, బాగా చదువుకొని మీ కాళ్ళ మీద మీరు నిలబడండి. అమ్మా నాన్నలు కూడా 10వ తరగతి అయితేనే పెళ్ళిళ్ళు చేస్తామంటే కూడా చేసుకోవద్దండి. 18 సంవత్సరాలు దాటిన తర్వాత 18 సంవత్సరాలు దాటిన తర్వాత పెళ్లి చేసుకోమని చెప్పను. మంచి చదువులు చదువుకొని మనకు కూడా పబ్లిక్ కూడా ఉపయోగపడేలాగా చేయండి అని ప్రత్యేకంగా ఆడబిడ్డలందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. ముఖ్యంగా సమాజంలో చాలా చోట్ల అమ్మాయిల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. శిక్షలు ఎలా ఉండాలంటారు? అసలు ఈ మధ్యగా మీరు కూడా మాట్లాడిన ఎన్కౌంటర్ చేయాలి, ఏంటి ఆ శిక్షలు ఏం చెప్తారు? అసలు ఇప్పుడు అమ్మాయిలను కూడా మోసం చేసి వాళ్ళని రకరకాలుగా కూడా హింసిస్తున్నారు. వాళ్ళతో ఫోటోలు తీసుకుంటున్నారు. వాళ్ళు స్నానాల గదుల్లో కూడా ఫోటోలు తీసి మీరు ఏదన్నా నా దగ్గరికి రాకపోతే మిమ్మల్ని ఈ ఫోటోలన్నీ నేను వాట్సాప్లో పెడతా, మీ అమ్మ నాన్నకు పంపిస్తాను, నీ బంధువులకు పంపిస్తానని బెదిరించి ఆ పిల్లల్ని లొంగ తీసుకుంటున్నారు. అలాంటి వాళ్ళు కూడా పాపం చాలా బాధాకరంగా ఉంటారు. అలాంటివి విన్నా నేను, నా దగ్గరికి వచ్చిన అలాంటి కేసులు. అలాంటి వాళ్ళకు నేను ఎస్పీ మేడం రత్న మేడం గారికి కూడా ఇక్కడే ఉంటే మేడంతో కూడా అన్నా, మేడం ఏదో కేసులు పెట్టి తూతూ మంత్రంగా ఏదో స్టేషన్ బెయిల్ ఇచ్చేసి ఎవరో రాజకీయ నాయకులు చెప్పినారని అది వదిలేయడం, ఆ రకంగా కాకుండా చాలా కఠినంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటే ఇంకొకటి తలెత్తి చూడుకోకుండా ఆడబిడ్డ వైపు తలెత్తి చూడుకోకుండా చేసేలాగా కఠినంగా శిక్ష ఇవ్వాలని, ఏదైనా శిక్షలు పెట్టాలని మేడం గారు కూడా చెప్పాం. ఎవరైనా మగపిల్లోడు అనేవాడు, వానికి కూడా చెల్లి ఉంటుంది, తల్లి ఉంటుంది, కూతురు ఉంటుంది. మరి వాళ్ళని కూడా వాళ్ళని ఎందుకు ఒకటేలాగా చూడలేకపోతున్నారు? వాళ్ళ ఇంట్లో ఉండే ఏజ్ అయినలు దాదాపు 70 సంవత్సరాలు కలిగిన ఒక మగవాళ్ళు కూడా ఒక మృగాల్లాగా మారి చిన్న పిల్లల్ని 5 సంవత్సరాలు 10 సంవత్సరాల పిల్లలని అమాయకంగా చాలా రకరకాలుగా కూడా ఇబ్బంది కూడా పెడుతున్నారు. అవన్నీ కూడా మనం చూస్తున్నాం పేపర్లో, టీవీల్లో కానీ అన్ని రకాలు కూడా చూస్తున్నాం. అలాంటి వాళ్ళని వెంటనే వాడు ముసలాడా, వాడు మంచోడా, వాడు పిల్లోడా, వాడు పెద్ద షావుకారా, అలాంటివి కూడా చూడుకోకుండా వాళ్ళ మీద కఠినంగా చర్యలు తీసుకోవాలనేదే ఒక మహిళగా నేను కూడా చెప్తున్నాం. మా ప్రభుత్వం కూడా అదే విధంగా ఉంది. మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటే చెప్తున్నారు, ఎవరైనా సరే తప్పు చేసి ఆడబిడ్డ వైపు తలెత్తి చూసి ఆడబిడ్డని ఇబ్బంది పెడితే వాళ్ళని సహించను అని మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్న విషయం మేము తెలియజేస్తున్నాం. ఆడపిల్లలందరూ నా బిడ్డలతో సమాన వ్యక్తులు కాబట్టి బాగా చదువుకోండి. ఈ స్కూల్కి కూడా మా సార్ చంద్రబాబు నాయుడు గారు కాలేజ్ కూడా ఇచ్చిన దానికి కూడా మేము కూడా సార్కి ఎప్పుడు కూడా రుణపడి ఉంటానని కూడా తెలియజేస్తున్నాం. తెలంగాణలో మాదిరిగా ఎందుకంటే దిశ కేసులో జరిగినట్టుగా ఎన్కౌంటర్లు జరిగితేనే కొంచెం ఏమైనా ఖచ్చితంగా కట్టడయ్యే అవకాశం ఉంటుందా? ఏం చెప్తారు? వాడికి కఠిన శిక్షలు ఇప్పుడు తప్పకుండా అంటే, ఎందుకంటే తెలంగాణలో ఒక్కసారి ఆడపిల్లల్ని ఆ విధంగా చేయడం వల్ల అక్కడ కూడా గవర్నమెంట్ ఒక నిర్ణయం తీసుకొని ఎన్కౌంటర్ కూడా చేసింది. అదే పరిస్థితుల్లో కూడా ఇక్కడ కూడా ఆ పరిస్థితులు కూడా ఆ విధంగా చేస్తే కూడా బాగుంటుంది అనేది కూడా నా పర్సనల్ ఒపీనియన్. మరి ఆ విధంగా చేస్తే వాడు చనిపోయాడు కదా, ఇంకా మేమంతా జాగ్రత్తగా భయంగా ఉండాలనేది అది కూడా లేకోకుండా మళ్ళీ వెంటనే కూడా చేస్తున్నాం. మరి ఏ రకంగా వాళ్ళని శిక్షించాలనేది అది ప్రభుత్వం, అది హోమ్ మినిస్టర్ గారు వీళ్ళే కూడా నిర్ణయం తీసుకోవాలని కూడా తెలియజేస్తారు. ఇది మొత్తానికి అయితే మాత్రం ఎమ్మెల్యే రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్తున్నటువంటి నేపథ్యం ఇక్కడైతే ఉందో మహిళలకు అమ్మాయిలకు భారీ ఎత్తున, ఎందుకంటే ఇక్కడ అవేర్నెస్ తీసుకురావడంలో కార్యక్రమంలో భాగంగానే ఇక్కడ భారీ ఎత్తున కార్యక్రమం ఏర్పాటు చేసిన జిల్లా ఎస్పీ రత్న ఆధ్వర్యంలో కూడా జరిగినటువంటి జాయింట్ కలెక్టర్, ముఖ్యంగా అసిస్టెంట్ కలెక్టర్ వినూత్న ఆధ్వర్యంలో కూడా మొత్తం అంతా ఈ కార్యక్రమం నిర్వహించామని. ఎందుకంటే రాబోయే కాలంలో వీళ్ళ భవిష్యత్తే వాళ్ళ కుటుంబానికి కావచ్చు, ఇలాంటి సమాజానికి కానీ ఎంతో దోహదపడుతుంది అని చెప్పి చెప్తున్నటువంటి నేపథ్యం. ముఖ్యంగా ఇటువంటి ఆకతాయిలు అమ్మాయిల మీద చేసేటువంటి అంశాల మీద ఖచ్చితంగా తెలంగాణలో జరిగినట్టుగా ఎన్కౌంటర్లు జరిగితే కూడా కొంత అంతో ఇంతో ఒక చాలామంది సర్దుకుంటారని, లేకపోతే కఠిన శిక్షలు అమలు చేయాలి అని చెప్పేసి ఎమ్మెల్యే పరిటాల సునీత చెప్తున్నటువంటి నేపథ్యం. కెమెరా పర్సన్ సుధాకర్తో చల్లకినాడు RTV అనంతపురం.